మహారాష్ట్రలో బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలు చేసేలా కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దిగ్గజ బీజేపీ నేతలు ఉన్నప్పటికీ కొత్త వారికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. ఇప్పుడు మహారాష్ట్రలోనే ఇదే ప్రయోగం చేయబోతున్నట్లు బలమైన చర్చ సాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఐ న్యూస్ కూడా ఈ 3 రాష్ట్రాల తరహాలోనే కొత్త నేతలను మహారాష్ట్ర గద్దపై బీజేపీ కూర్చోబెట్టొచ్చని చెప్పింది. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఇదే నిజం చేసేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు సీఎం పీఠం కోసం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు బలంగా వినిపించింది. అయితే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎక్కువ సమయం తీసుకోవడానికి లోతైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమి నుంచి శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఆయన మరాఠా నాయకుడు. ఇప్పుడు షిండేను కాదని బీజేపీ సీఎం పదవిని చేపడితే మరాఠాల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఫడ్నవీస్ను సీఎంను చేస్తే మొదటికే మోసం రావచ్చని అనుకున్నారు ఏమో. బీజేపీ పెద్దలు మరాఠా మంత్రాన్నే పఠించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పూణే ఎంపీ మురళీధర్ కిషోర్ హోలర్లో పేరు తెరపైకి వచ్చింది. మురళీధర్ ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనే తొలిసారి ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. గతంలో పూణే మేయర్గా పనిచేశారు మురళీధర్. మరాఠా నాయకుడు, చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్లోని అనుబంధం ఉంది. ఎలాంటి అవినీతి మరకలు లేవు, ఆరోపణలు లేవు. ఆ యువకుడికి ప్రజాదరణ కలిగిన నాయకుడు కావడంతో మురళీధర్ మొహోల్ను సీఎంను చేస్తే కొత్త నాయకత్వానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నుంచి సీఎం పదవిని తీసుకున్న ఆ కుర్చీలో మరో మరాఠా నేతనే మురళీధర్ మొహోల్ను కూర్చోబెడితే ఎలాంటి వ్యతిరేకత రాబోదనే ప్రచారం జరుగుతుంది. అలాగే సీఎం పీఠం ఆశించిన దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేస్తారనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రి అయ్యారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి సంస్థాగత ఎన్నికలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆ గడువు సమీపిస్తూ ఉండటంతో ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ పగ్గాలు చేపడతారని అనుకుంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని సమర్థవంతంగా నడిపించడం, ఎక్కడా కూటమికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనకపోవడం, గతంలో సీఎంగా చేసిన పార్టీ ఆదేశాలతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, పార్టీ నియామకానికి కట్టుబడి ఉండటం, ఇవన్నీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడానికి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. ముంబైలో ఆదివారం బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఉంది. ఈ మీటింగ్లోనే మురళీధర్ మొహల్ను బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటారని సమాచారం. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పైన ఉత్కంఠ వీడడం లేదు. అసెంబ్లీ రిజల్ట్ వచ్చి దాదాపు 10 రోజులు అవుతున్నా గానీ ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. అటు ప్రధానమంత్రి మోడీ గాని, ఇటు హోంమంత్రి అమిత్ షా గాని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగినా గానీ అసలు ప్రయోజనం అనేది లేకుండా పోతుందని చెప్పొచ్చు. మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటికీ తేల్చకపోవడంతో ఏక్నాథ్ షిండే కూడా కొంత మనస్తాపానికి గురై ఆయన ముంబై వదిలేసి కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో అలకబూనారు అన్నది మాత్రం ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే విషయం నుంచి అర్థమవుతోంది. అయితే ఇప్పుడు తాజాగా షిండేకు చెందినటువంటి శివసేన పార్టీ నేతలు కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను చేస్తే గనక ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాల్లో కుదుపునొస్తాయి. ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది ఫడ్నవీస్ ను చేస్తే. ఎందుకంటే ఒక దళిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏక్నాథ్ షిండేను మిమ్మల్ని నమ్ముకొని పార్టీని చీల్చుకొని వచ్చిన ఏక్నాథ్ షిండేను కాదని మీరు మీ పార్టీకి చెందినటువంటి ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేశారు, ఇదెక్కడి న్యాయం అంటూ కూడా పొద్దున మల్లికార్జున ఖర్గే గాని, రాహుల్ గాంధీ గాని ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ రాజకీయాలను చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోందనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ
మహారాష్ట్ర బీజేపీలో కొంత కొత్త వ్యూహాన్ని కూడా ఇక్కడ అమలు చేసేటట్టు కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ గానీ, మధ్యప్రదేశ్ గానీ, రాజస్థాన్ లో గానీ ఎక్కడైనా గానీ ముఖ్యమంత్రిగా అంటే అక్కడ మహామహులు ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ బట్ కొత్త వాళ్ళకి అక్కడ సీఎం పదవి ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అంటే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. సామాజిక వర్గాల పరంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. సేమ్ ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఇట్లాంటి ప్రయోగమే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే గతంలో మనం కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఐన్యూస్ మనం కూడా 3 రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం పైన ఎవరిని కూర్చోబెట్టొచ్చు అన్నది కూడా చాలా అనాలిసిస్ చేసి మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సీఎం పీఠం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు బలంగా వినిపించినా గానీ ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఇంకా సమయం తీసుకోవడానికి అంటే నాకు తెలిసి రేపు ఒక నిర్ణయానికి వస్తారేమో. బీజేపీ మీటింగ్ తర్వాత ఒక నిర్ణయం వస్తుందేమో అన్నది మాత్రం తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే దేవేంద్ర ఫడ్నవీస్ ని జాతీయ అధ్యక్షుడిగా తీసుకొని ఇక్కడ కొత్త వ్యక్తికి మహాయుతి కూటమి నుంచి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి దీంట్లో భాగంగా ఫడ్నవీస్ ని సీఎం చేస్తే బ్రాహ్మణ వ్యక్తికి సీఎం ఇచ్చారు అంటూ కూడా మహారాష్ట్ర ప్రజలు కొంత వ్యతిరేకత చూపించేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయి. సో ఆ ఉద్దేశంతో జాతీయ నాయకత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఫడ్నవీస్ ని సీఎం చేస్తే మొదటికి మోసం వస్తుంది, ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధం దొరుకుతుంది. సో బీజేపీ పెద్దలు మరాఠాలో కొంచెం ఆలోచన మార్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. పూణేలో ఎంపీగా ఉన్నటువంటి మురళీధర్ కిషోర్ మోహల్ పేరును ప్రస్తుతానికి తెరపైకి తెచ్చింది భారతీయ జనతా పార్టీ. మురళీధర్ ప్రస్తుతానికి కేంద్ర కేబినెట్ లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆయన మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ కూడా కేంద్ర కేబినెట్ లోకి ఆయన తీసుకున్నారు ప్రధానమంత్రి మోడీ. సో గతంలో కూడా ఆయన పూణేకి మేయర్ గా పనిచేసినటువంటి చరిష్మా ఉంది. తో పాటు మరాఠాకు చెందినటువంటి నాయకుడు, మరాఠా ఉద్యమానికి తెలిసినటువంటి నాయకుడు, మరాఠా రిజర్వేషన్ల గురించి తెలిసినటువంటి నాయకుడు, దానికి మద్దతుగా ఉన్నటువంటి నాయకుడు. సో తో పాటు ఆర్ఎస్ఎస్ లో బలంగా పనిచేసినటువంటి నాయకుడు, ఆర్ఎస్ఎస్ తో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులు. ఇప్పటికి కూడా ఎక్కడ ఆయన పైన అవినీతి ఆరోపణలు గాని లేదంటే ఇంకేమైనా ఫినాన్షియల్ సంబంధించినటువంటి ఈడీ ఆరోపణలు కానీ ఏమీ లేవు రాజకీయ పరంగా కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఆయన్ని ఏమైనా తీసుకుంటారా, మురళీధర్ని ఏమైనా తీసుకుంటారా అన్నది మాత్రం ప్రధానంగా ఉంది. ఒకవేళ ఏక్నాథ్ షిండే నుంచి సీఎం పదవిని తీసుకున్నా గానీ ఆ కుర్చీలో మరొక మరాఠా నేతకే ఇవ్వాలి, అది కూడా మురళీధర్ మోహల్ ని కూర్చోబెడితే ఎట్లాంటి వ్యతిరేకత రాదు అన్నది మాత్రం ప్రచారం నడుస్తోంది. సో ఒకవేళ అదే జరిగితే గనక ఏక్నాథ్ షిండే పొజిషన్ ఏంటి, ఆయనకు ఇందాక మనం గతం నుంచి కూడా వారం రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంటే సంక్షేమ పథకాల నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీ ఉంటే, ప్రభుత్వ ఎజెండాను తీసుకునే నిర్ణయాలు తీసుకునే కమిటీ ఉంటే ఆ కమిటీకి చైర్మన్ గా ఏక్నాథ్ షిండేను నియమించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నది ఇంకొక అంశం ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. సో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఇంకా సంస్థాగతంగా ఎన్నికల్ని కూడా వేగంగా అంటే దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తున్నారు. సో ఇక ఆ డెడ్ లైన్ కూడా అయిపోతోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ అండదండలు దేవేంద్ర ఫడ్నవీస్ కు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపడతారా అన్నది మాత్రం ఇక్కడ ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. బట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వేగంగా తీసుకెళ్లడంలో మాత్రం ఫడ్నవీస్ చాలా కృషి చేశారని చెప్పాలి. తో పాటు ఏక్నాథ్ షిండే నిర్ణయాలు కూడా పార్టీకి అంతే బలంగా పనిచేశాయి. అంటే మహాయుతి కూటమి ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ ప్రభుత్వాన్ని నడిపించింది ఒకటైతే, ఎన్నికలను కూడా అంతే సక్సెస్ఫుల్ గా నడిపించారు. ముఖ్యమంత్రి పీఠం మాత్రం ఎవరికి అన్నది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే నిన్న మధ్యాహ్నం జరగాల్సినటువంటి మహాయుతి భేటీ జరగలేదు. సో ఏక్నాథ్ షిండే అలాగే తన సొంతూరుకి వెళ్ళిపోవడం జరిగింది సాంతర. సో సొంతూరుకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఏక్నాథ్ షిండే అలిగారా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇస్తే ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది, సో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అన్యాయం చేశారన్నది కేంద్రం దేశం మొత్తం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చర్చ లేవనెత్తడానికి సిద్ధంగా ఉంది. సో ప్రతిపక్షానికి ఆ అవకాశం ఇవ్వకూడదంటే గనక ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొంచెం లేట్ అయినా గానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, అందరిని ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఇంకోవైపు షిండేకు శివసేన పార్టీ నేతలు కూడా, షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ నేతలు కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే గనక పదవులకు దూరంగా ఉండాలి, ప్రభుత్వంలో ఉంటాం బట్ పదవులకు దూరంగా ఉండాలి అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ మొన్నటి వరకు చూసుకుంటే
దేవేంద్ర ఫడ్నవీస్ వైపు బీజేపీ మొగ్గును చూపించింది. కానీ ఈ విషయంలో ఇదే పదవి కోసం ఇద్దరు పోటీ పడడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా తెరపైకి మురళీధర్ పేరు వచ్చింది కదా, మరి వాళ్ళ మధ్యలో వాళ్ళ వ్యతిరేకత రాదంటారా? ఆల్రెడీ ఈ విషయంలో అజిత్ వర్గానికి 12, షిండే వర్గానికి 12, అజిత్ వర్గానికి 10 మంత్రులు ఖరారు చేయడం కూడా ఆల్మోస్ట్ దగ్గర వరకు అనుకున్నారు. మరి ఈ మధ్యలో ఇతని పేరు రావడం మనక మళ్ళీ వ్యతిరేకత రావచ్చు అనుకుంటారు కదా? ఎస్, అంటే అజిత్ పవార్ నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అజిత్ పవార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి కన్ఫర్మ్. సో ఆయన పార్టీ నేతలు కూడా ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. ఇక్కడ సమస్య వచ్చేదాల్లో కేవలం షిండేకి సంబంధించి, షిండే నుంచి మాత్రమే కొంత చర్చలు జరుగుతున్నాయి. సో మీరన్నట్టు వ్యతిరేకత వస్తుందా అంటే అఫ్ కోర్స్ వ్యతిరేకత వచ్చేది ఉంటే ఈ పాటికే షిండే తిరుగుబాటు జెండా ఎగరేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం. బట్ అది జరగలేదు. ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాయి. అండర్స్టాండింగ్ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు. అండర్స్టాండింగ్ పాలిటిక్స్ మహారాష్ట్రలో నడుస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నెక్స్ట్ బీహార్ ఎన్నికల పైన పడుతుంది, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల పైన పడుతుంది. సో ఇట్లా వరుసగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆచితూచి వ్యవహరించాలి. మహారాష్ట్ర అనేది చిన్న రాష్ట్రం కాదు, ఒక 6 రాష్ట్రాలతో సమానమైంది మహారాష్ట్ర పాలిటిక్స్. మహారాష్ట్ర అంటే విస్తీర్ణం, సాంద్రత, జనసాంద్రత కూడా. సో ఇట్లాంటి పెద్ద రాష్ట్రంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సో మరోవైపు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, బీహార్ ఫార్ములా అమలు చేయాలని, నితీష్ కుమార్ లాగానే షిండేను ముఖ్యమంత్రిని చేయాలని కూడా కొంత డిమాండ్ షిండే నుంచి వినిపిస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ పార్టీకి మెజార్టీ లేకపోయినా సీఎం గా ఉన్నారు. అదే పద్ధతిని మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ గా భారతీయ జనతా పార్టీ ఇందాక మీరు చెప్పినట్టు 132 అసెంబ్లీ సీట్లు సాధించింది సౌజన్య. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పోస్టు కమల్నాథ్లే దక్కించుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్. ఇట్లా రెండు పార్టీల మధ్య ఒక తర్జన భర్జనతోటి ఎటు తేవకుండా ఒక నాన్చుడు మాత్రం నడుస్తోంది. ఈ ఇట్లాంటి నేపథ్యంలో షిండే అలిగి తన సొంతూరుకు వెళ్లిపోయారు. సతారా జిల్లాలో స్వగ్రామమైన డేర్ లో ప్రస్తుతానికి షిండే ఉన్నారు. సో ఈ రోజు అర్ధరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించవచ్చు అన్నది మాత్రం ఒక క్లారిటీ కనిపిస్తోంది. శివసేన నేతలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా నిర్ణయించారని, ఈ రోజు అర్ధరాత్రిలోగా సీఎం పేరును ప్రకటిస్తే డిసెంబర్ 2వ తారీఖున ప్రమాణ స్వీకారం జరపాలన్నది ఒక భావన కూడా బీజేపీలో కనిపిస్తోంది అన్నది మాత్రం కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పదవులకు దూరంగా ఉండాలి, ప్రభుత్వంలో ఉండాలి అని షిండే ఆ పార్టీ నేతలకు సూచించినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.